నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తుఫాను వల్ల 5,265 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. త్వరలో నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామన్న సీఎం. కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్. ముందస్తు చర్యలతో నష్టం తీవ్రత తగ్గిందని వెల్లడి. రైతులను కోలుకోలేని దెబ్బతీసిన మొంతా తుఫాన్. పెట్టుబడి కూడా రాదని ఆవేదన. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. అనకాపల్లి జిల్లాలో శారదా నది ఉగ్రరూపం. పూర్తిగా మునిగిన వైలోవా. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తిప్పలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు బీభత్సం. జలదిగ్బంధంలో కాలనీలు, కొట్టుకుపోయిన కార్లు. ముంబైలో చిన్నారులను బంధించి బెదిరింపులు. చాకచక్యంగా వ్యవహరించి పిల్లలను కాపాడిన పోలీసులు. మొంతా తుఫాను ప్రాథమిక నష్టం అంచనా దాదాపు 5,265 కోట్లుగా తేల్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పటిష్టమైన సమాచార సాంకేతిక వ్యవస్థను 16 నెలల్లో ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు చెట్టు కూలితే తొలగించేందుకు రోజుల తరబడి సమయం పట్టేదన్న సీఎం ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారమైందన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా కాటమనేని భాస్కర్ బృందం కనబరిచిన పనితీరు అభినందనీయమన్నారు. పూర్తి స్థాయి నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కలిసి 5,265 కోట్ల 51,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్ లో 829 కోట్లు, హార్టికల్చర్ లో 39 కోట్ల 99 లక్షలు, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5 కోట్ల 53 లక్షలు, R&B హెవీ లాస్ 2,079 కోట్ల 90 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లు, RWS 1,26 లక్షలు, పంచాయత్ రాజ్ 8 కోట్ల 70 లక్షలు. ఇంకా దీంట్లో ఉన్నాయి, అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52 లక్షలు. మొత్తం కలిస్తే 5,265 కోట్ల 51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీళ్ళని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది, అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఇవన్నీ పంపిస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్ లో ఉండే పంచాయతీ, గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నాకు నేను చాలా సార్లు నేనే వెళ్లేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు, అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ డేటా సిస్టమ్, డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైం లో ఉంటాయి, అన్ని వస్తూ ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి IIT తిరుపతిని, ISB హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాము. వాళ్ళు కూడా కూర్చొని
ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ హౌ వీఆర్ డూయింగ్. అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతా ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతా ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మన్ నోరు మూసుకొని ఉండదు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల తుఫాను నష్టం తగ్గిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కోడూరు మండలం ఇస్మాయిల్ బేగ్పేటలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. బురదలోకి దిగి నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ బాలాజీ ఉన్నారు. ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతా ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనకి సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అందరికీ కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. మొంతా తుఫాన్ పంట నష్టాలపై రేపటిలోగా సర్వేను పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అచ్చెన్నతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తుఫాన్ ప్రభావంతో వరితో పాటు వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయి. తుఫాన్ వల్ల వీచిన బలమైన గాలులకు పంట పొలాలు కూడా దెబ్బతినడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలిస్తున్నారు. మంత్రి ఉన్నారు పనితో, ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? చేతికొచ్చినటువంటి పంట నిన్న వచ్చినటువంటి తుఫాను వల్ల రైతుకు అపారమైనటువంటి నష్టం జరిగింది. జరిగినటువంటి నష్టాన్ని స్పష్టంగా అంచనాలు వేసి రైతుకి న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం ఊహించలేదు పూర్తిగా ఈ స్థాయిలో నష్టం జరుగుతుందని. ఇటు వరికి నష్టం జరిగింది, వాణిజ్య పంటల్లో ఉన్నటువంటి పత్తికి కానీ, మొక్కజొన్నకు కానీ, కందకు కానీ, అరట కానీ, ఇటువంటి వాణిజ్య పంటలన్నీ కూడా మొన్న వచ్చినటువంటి తుఫాన్తో తీవ్రంగా నష్టం జరిగింది. రెండు రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇమీడియట్గా సైంటిస్టులను రంగంలోకి దించాం. వ్యవసాయ శాస్త్ర సైంటిస్టులందరినీ, వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పంటల్ని మనం ఇంకేమైనా సరే రెమెడీస్ ఆలోచన చేసి ఉన్న పంటను ఏమైనా కాపాడగలమని హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ సైంటిస్టులు కూడా పంపించి వాణిజ్య పంటలకి మళ్ళీ మనం ఏమైనా సరే సేవ్ చేయగలమని ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటుగా జిల్లాల వారీగా, మండలాల వారీగా టీములు వేసాం. ఇదేదో మనం ఇక్కడ కూర్చొని ఇంత పోయింది అంత పోయింది అనకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చూసి ఎంతవరకు పోయింది, ఏ పంట పోయిందని వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, చాలా తొందరగా సర్వే చేయాలి. మ్యాక్సిమం ఈరోజు రేపుకి సర్వే అంతా పూర్తయితే కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని ఎప్పుడు కూడా రైతు పక్షాన ఉంటాం. మీ అందరికీ తెలుసు, మొన్న బుడమూరు వరదలు వస్తే 20 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్గా
కౌలు రైతుల అకౌంట్లో కూడా వేసాం. ఈరోజు కూడా వీలైనంత తొందరగా నష్టపోయినటువంటి రైతుకి తప్పనిసరిగా పరిహారం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు, హార్టికల్చర్ శాస్త్రజ్ఞులు సూచనలు మీరు తెలుసుకొని ఉన్న పంటని ఎంతవరకు మీరు కాపాడగలరో కాపాడుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ మేరకు పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు సార్? 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇట్ బోత్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అని మేము టెంటేటివ్గా అనుకున్నాం. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎంత వస్తుందో, ఏ పంట ఎంత వచ్చింది, ఏ జిల్లాలో వచ్చింది, ఎక్కడ వచ్చింది, వాస్తవాలన్నీ కూడా తెలిస్తాయి. దాన్ని బట్టి మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నష్టపరిహారం విషయంలో కూడా గతంలో కొంత రైతులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ఎందుకంటే వేలకు వేలు పెట్టుబడి పెట్టి మేము సాగు చేస్తుంటే ప్రభుత్వం అరాకొరగా పరిహారం ఇస్తుంది, అది ఇచ్చడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు అన్న వాదన రైతుల్లో ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ హెక్టార్కి వరి ఉంది 12,000 ఇచ్చేవాళ్ళు. 2018లో తిత్లీ వచ్చింది. 12,000 ఉన్నటువంటి వరి హెక్టార్ని చంద్రబాబు నాయుడు గారు 20,000 చేశారు. 20,000 చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం 20 నుంచి పెంచాలి. దురదృష్టం ఏంటంటే 20,000కి హెక్టార్కి మనం ఇచ్చినటువంటి డబ్బుల్ని 17,000కి తగ్గించారు. మళ్ళీ మొన్న మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మొన్న బుడమేరు వరద వచ్చేటప్పుడు ఆ ప్రభుత్వం 20,000 నుంచి 17,000కి తగ్గించిన మనం మళ్ళీ 17,000 నుంచి వరికి ఒక హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా కంద కానీ, అదేవిధంగా అరటి కానీ, మొక్కజొన్న కానీ విపరీతంగా మనం పెంచాం. ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు విపత్తుల నుంచి ఇస్తున్నటువంటి నష్టపరిహారం. ఇది ఒక్క మన దగ్గరే కాదు, అన్ని దగ్గరలో జరుగుతుంది. కానీ అన్ని రాష్ట్రాల కంటే కేంద్రం నిర్ణయించిన దానికంటే మనం ఎక్కువ ఇస్తున్నాం. ఇది తప్పనిసరిగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నష్టపరిహారంతో పాటు కమర్షియల్ క్రాప్స్ మళ్ళీ సాగు చేయాలంటే ప్రభుత్వం తరపున రైతులుగా ఉన్న సహాయం, ఎరువులు కానీ లేకపోతే మందులు కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది సార్? ఎరువులు మందులు కాకుండా ఇప్పుడు మళ్ళీ వేసుకోవడానికి విత్తనాలు కానీ, వాళ్ళకి కావలసినటువంటి సలహాలు సూచనలు కానీ వ్యవసాయ శాఖ నుంచి ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సెకండ్ క్రాప్ వేసుకోవాలంటే ఏ విధంగా వేయాలి, ఏ విత్తనాలు మనం ఇవ్వాలి, ఏదో అందరూ ఒకే విత్తనం కాకుండా ఏ ప్రాంతానికి ఏది అవసరం ఉందో చూసుకొని అది కూడా ఇవ్వడానికి ప్రణాళికలు వేస్తున్నాం. ఈ క్రాఫ్లో కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ప్రభుత్వం ఈ క్రాఫ్ అనేది సరిగ్గా నమోదు చేయలేదు, అందుకే 3 సార్లు ఈ తేదీలను, ఈ క్రాఫ్ నమోదు తేదీలను పొడిగించడం జరిగిందంటూ కూడా ఒక వాదన అయితే వస్తుంది. ఇది వాస్తవం ఏంటి సార్? ప్రభుత్వంలాగా జరగకుండా జరిగిందని చెప్పడానికి మేము సిద్ధంగా లేము. ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఒకరోజు ఆలస్యమైనా సరే ఈ రాష్ట్రంలో భూమి మీద పండిన ప్రతి పంటకి ఈ క్రాప్ ఉండాలి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇస్తే దాన్ని మనం ఆచరించి ఇప్పటికే 95% ఈ క్రాప్ పూర్తయింది. ఇంకొక 5% ఉంది. ఆ 5% కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేక నవంబర్ 2 వరకు టైం ఇచ్చి దాన్ని కూడా ఈ క్రాప్ ఈ క్రాప్ ఉంటే మన దగ్గర ఆయుధం ఉంటుంది. ఏ రైతు ఏ పంట పెట్టాడు, ఎంత పెట్టాడు, మనం ఏ విధంగా దాన్ని మార్కెట్ చేయాలి, ఏ విధంగా ఒకవేళ నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 95% ఈ క్రాప్ చేశాం. ఇంకొక 5% ఉంది, 10 రోజుల్లో పూర్తి చేసి 100% ఎప్పుడూ లేదు. వాళ్ళు ఏదో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, ఈ క్రాప్ పెట్టామని మాటలు చెప్పడం తప్ప ఎప్పుడూ చేయలేదు. మేము చిత్తశుద్ధితో 100% ఈ క్రాప్ చేయడానికి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాం. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారు. మరొక వైపు ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు 2వ విడతగా కమర్షియల్ క్రాప్స్ సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు అలాగే ఎరువులు కూడా అందించేందుకు వ్యవసాయ శాఖ తరఫున చర్యలు చేపట్టామంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లోవా గ్రామం జలదిగ్బంధమైంది. శారదా నది గట్టుకు భారీ గండిపడి ఊరును చుట్టుముట్టింది. రైవాడ జలాశయం నుంచి నీరు విడిచిపెట్టడంతో శారదా నదిలో గంటకు వరద పెరుగుతోంది. ఫలితంగా నది ఉధృతికి గండ్లు పడుతున్నాయి. పంట పొలాలు, రొయ్యల చెరువులు పెద్ద సంఖ్యలో ముంపుకు గురయ్యాయి. ప్రజలు కాలు కదపలేని పరిస్థితిలో ఉన్నారు. బయటకు వెళ్లే దారి లేక డాబాలపైకి ఎక్కారు. మాకు నేవీ వచ్చిన కాంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే. అటేమో ప్రతిసారి రైతులు పంట పొలాలు వేస్తున్నారు, నష్టపోతున్నాం. అలా ఆక్వా రైతులు కూడా అంతే. ఈ నేవీ ఎప్పుడు వచ్చిందో, నేవీ బ్రిడ్జి కట్టారు, కింద మెస్ పెట్టేశారు. ఈ నదిలోంచి వెళ్ళి మొత్తం చెత్త మొత్తం జస్ట్ జామ్ అయిపోయి ఫ్లోటింగ్ బ్యాక్ వచ్చేస్తుంది. ఈతకెళ్ళడం, వ్యవసాయం చేసుకోవడం, ఒకళ్ళు లేదు ఇద్దరు చనిపోతున్నారు సార్ ఈ శారదానంలో పడి. మా ఊర్లో ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంది సార్. రీసెంట్గా 2 months బ్యాకే మా పెదనాన్న గారు
శారదా నదిలో పడి చనిపోయారండి. నేవీ వాళ్ళు కింద బ్రిడ్జిలు కట్టేశారు. వాటర్ బాటిల్ చాయిస్ లేదు మెయిన్. దానివల్ల ఫోర్స్ మొత్తం ఊర్లో రావడం, అటుపక్క రైతులకు ఇబ్బంది, ఆక్వా రైతులకు ఇబ్బంది, పంట పొలాలు ఇబ్బంది, అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఊరు మొత్తం ఇది ఊరు సార్. అవతల పక్క మా పంట పొలాలు సార్. అవతలకి వెళ్ళినా కూడా ఇప్పుడు మాకు చాయిస్ లేదు సార్. అలాగే 350 ఎకరా ఆక్వా కల్చర్ సార్. మొత్తం నీళ్ళ మట్టం మొత్తం నేల మట్టం అయిపోయింది సార్. ఆక్వా కల్చర్ కూడా ఒక పంపు కానీ, ఒక మోటార్ కానీ, ఒక రేడియేటర్ కూడా ఏం లేకుండా నేల మట్టం అయిపోయింది సార్. ఫీడ్ ఎట్టి మనం కూలీలు ఎట్టి మొత్తం రోజుకి 10,000 నుంచి 15,000 వెళ్తుంది సార్. చాలా నష్టం. ఒక 600 ఎకరాల దాకా మొత్తం ఆక్వా రైతులందరూ నష్టపోయాం సార్. మేము ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏమైనా నేర్చాలు వచ్చినా ఏమొచ్చినా మాకు ఏవి ఇక్కడ సదుపాయం లేదండి. ఇంకెన్నాళ్ళు అయితే అడ్డుతామని వెళ్ళేవారండి. ఇలాగా మగవాళ్ళు వెళ్ళేవారు అడ్డిగాన వెళ్ళి ఏదైనా తీసుకొచ్చేవారు, సామాన్లు అలా తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇంకా సామానాలు తెచ్చుకొని కూడా మాకు అవకాశం లేదండి. 12 సంవత్సరాల ముందు వచ్చిందండి. వచ్చినా లాగేసేదండి గడ్డ. ఇప్పుడు అలా కాదండి. ఊరి మీద పడిపోయి ఇళ్లలోంచి మా ఇంట్లో ఇంతలు అవుతాయండి. ఎలా అవతలకి వెళ్ళడానికి కూడా దారి లేదండి. మా మొగోళ్ళు చూస్తే అవతలు ఉన్నారు, మేము ఆడలు చూస్తే ఇళ్ళలో ఉన్నామండి. ఇళ్ళలో కూడా పాములు అవి వచ్చేస్తున్నాయండి. కూలీట్ అన్నీ కూడా పోయింది. ఇవాళకి 2 రాత్రి నుంచి భోజనం కూడా లేదండి. మా పరిస్థితి ఇలాగ ఉన్నదండి. కొండెక్కి వెళ్ళిపోదామన్నా సరే నేవీ వాళ్ళు గోడ కట్టేశారండి. గడ్డ వచ్చేసి ఇళ్లలో ధాన్యాలు అవి తెరిసిపోయాయండి. ఏ పరిస్థితి మాకేమి తెలియదండి. ఇంట్లో పడి ఉన్నాం. అలాగా పాములు జల్లు అలా తోసుకుంటూ కొట్టుకుంటూ ఉంటున్నామండి. నీళ్ళు కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదండి మాకు. మళ్ళీ వస్తుంది రావడానికి భయపడి ఇంకా కాలువలో గొంతుల్లో ఎలా రావాలని ఇంకా అలా కూర్చొని ఉన్నామండి. మా ఆయన వాళ్ళని పిల్లలు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు మున్నేరుకు వస్తోంది. మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న మున్నేరుకు ప్రవాహం భారీగా పెరిగింది. 145,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో పరివాహక ప్రాంతమైన రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఏటి పక్కన ఉన్న రైతులు పంట నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతాలైన వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లింగాల కాజ్వే వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇటు పెనుగంచిప్రోలు నుంచి తెలంగాణలోని మధిరా ప్రాంతానికి వెళ్లే ముఖ్యమైన రహదారిని మూసేశారు. సిపి రాజశేఖర్ బాబు డీఎస్పీ స్థాయి అధికారితో పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్లలో తీవ్ర తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు. పంటల నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్లిష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతి రైతును ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారని చెప్పారు. మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరంగల్తో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హంటర్ రోడ్డులోని బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊహించని రీతిలో విరుచుకుపడిన తీవ్ర తుఫాను తెలంగాణలోని ఓరుగలను ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ టీంలు పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షానికి హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకుంది. హంటర్ రోడ్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ను వరద చుట్టుముట్టింది. హాస్టల్లోని 400 మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు.
హనుమకొండ జిల్లా వడ్డేపల్లి చెరువు వరద జవహర్ కాలనీ, గోపాల్పూర్ కాలనీలను ముంచెత్తింది. నాలాల ఆక్రమణ వల్లే ఏటా ఈ సమస్య తలెత్తుతుందంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రకాళి గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. భద్రకాళి రోడ్డులోని సరస్వతి ఆలయం నీట మునిగింది. హనుమకొండలో దాదాపుగా 15 కాలనీలు ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇదే ఈ నీళ్ళలో వస్తానే ఇదే ప్రాబ్లం వస్తుంది. మా యొక్క 5,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నీళ్ళు వచ్చినప్పుడు పూట బిల్డింగ్ మీ పైన పండుడు మాకు రాత్రిపూట ఈ కష్టాలు వచ్చుడు ఇవే సరిపోతానే తప్పితే మాకు ఎప్పటికీ నీళ్ళ గోస ఎప్పుడు పోతలే. బయటకు వస్తే కొట్టుకపోయే పరిస్థితిగా, అందుకే ఇండ్ల మీద చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళు మీద ఉన్నారు, బిక్కు బిక్కుని ఉంటారు. రిస్క్ టీం రావడం వల్ల ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి శ్వాస పీల్చుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి భోజనాలు లేవు, ఇప్పటి వరకు మంచినీళ్ళు లేవు. కనీసం సైడ్ వాళ్ళు కట్టి మా ఒక నాలను వెడల్పు చేసి ఇంకా ఈ నీళ్లు రాకుండా కనీసం ఇప్పటికైనా మాకు శాస్త్ర పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే మనం దాన్ని పరిష్కరించే దిశ కాకుండా కొంచెం గడువు ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చేద్దాం, దాన్ని ఏ విధంగా నీళ్లను మనం డైవర్షన్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఇప్పుడు 100 ఫీట్ రోడ్డుకు ఒకటి అండర్ డ్రైనేజ్ నిర్మించారు. ఆ డ్రైనేజ్ లేకపోతే ఇప్పుడు యూనివర్సిటీ క్రాస్ అనేది కనబడకపోవు. ఈ వాటర్ సురేంద్రపురం కాలనీ నుంచి రోడ్ నెంబర్ 1 నుంచి తిరిగి ఇటు వచ్చింది. బ్రిడ్జ్ వెడల్పు అయిపోయింది, మాకు ప్రాబ్లం వెళ్ళిపోతుంది అనుకుంటే నాలా కుచించుకుపోవడం వల్ల ఈ బిల్డర్స్ వీళ్ళంతా కూడా నాలా ఆక్రమించుకొని కట్టడం వల్ల అదే ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కానీ మళ్ళీ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇటు తిరిగి వస్తుంది. ముంబైలోని పవయి ప్రాంతంలో ఓ స్టూడియోలో చిన్నారులను బంధించి బెదిరింపులకు పాల్పడిన నిందితుడు రోహిత్ ఆర్య మృతి చెందాడు. చిన్నారులను రక్షించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్ఏ యాక్టింగ్ స్టూడియోలో పనిచేసే రోహిత్ ఆర్య గత 4-5 రోజులుగా ఓ వెబ్ సిరీస్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా ఇవాళ ఆడిషన్స్ కోసం 17 మంది చిన్నారులు సహా మరో 2 హాజరయ్యారు. అనంతరం వారందరినీ యాక్టింగ్ స్టూడియోలోనే బంధించాడు. మధ్యాహ్నం 1:45 సమయంలో పిల్లలను బంధించినట్లు పోలీసులకు సమాచారం రాగా వెంటనే సత్వర ప్రతిస్పందన దళం, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే ముందు నిందితుడు ఓ వీడియో విడుదల చేశాడు. తాను కొందరితో మాట్లాడాలని, వారిని కొన్ని ప్రశ్నలు అడగాలని అందులో పేర్కొన్నాడు. వారితో మాట్లాడకుండా తనను అడ్డుకుంటే స్టూడియోకు నిప్పు పెడతానని బెదిరించాడు. పోలీసులు మాట్లాడేందుకు ప్రయత్నించినా అవి సాధ్యపడలేదు. దీంతో పోలీసు బృందం ఒకటి స్టూడియో శౌచాలయం గుండా లోపలికి ప్రవేశించింది. ఈ క్రమంలో కాల్పులు జరగ్గా నిందితుడు గాయపడ్డాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను నవంబర్ 25 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. వికసిత్ భారత్ దిశగా స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్ కోసం 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను వన్ నేషన్ వన్ ఎక్స్పో థీమ్తో నిర్వహిస్తున్నట్లు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. 1500కు పైగా ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్కు 50 దేశాల నుంచి 500 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 50,000 మందికి పైగా సందర్శకులు వస్తారన్నారు. 35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక ఎగ్జిబిషన్ స్పేస్లో బ్రీడింగ్, హ్యాచర్ ఆటోమేషన్, ఫీడ్ మిల్లింగ్, వెటనరీ ప్రొడక్ట్స్, హౌసింగ్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వంటి తాజా ఆవిష్కరణలు ప్రదర్శిస్తారని తెలిపారు. పోల్ట్రీ ఫామ్ రిలేటెడ్ పోల్ట్రీ ఎట్లా పెట్టాలా, పోల్ట్రీ ఎట్లా చేయాలా, దానికి అవసరమైన సామాన్లు, ఫీడు, ఎక్విప్మెంటు, బ్రీడ్, ఇక్కడ అంతా కంపెనీలు ఉంటారు. వాళ్ళతోని మీరు యూ కెన్ వాళ్ళతోని ఇంటరాక్ట్ చేసేసి పోల్ట్రీలో ఎంత లాభాలు ఉన్నది, ఎట్లా పోల్ట్రీ పెంచుకోవాలా, చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ దాకా ఎట్లా పోవాలా, ఏమేం అవసరం ఉంటుంది పోల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయడానికి. ఇది ఒక మంచి ఒకేషన్. సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మా దగ్గర 40,000 పీపుల్ పైన వచ్చినారు. ఈ సంవత్సరం 50,000 పీపుల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్కు వస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తున్నారు. అట్లనే విజిటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ కూడా ఆ స్థాయికి ఉన్నారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విజిట్ పోల్ట్రీ ఇండియా on 26, 27, 28 November.